నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ భవన్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగులు రిటైర్మెంట్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం. ఆలపాటి గెలుపుకు కృషి చేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యేల పిలుపు. గత ప్రభుత్వం ఏపీని అన్ని రకాల నాశనం చేసిందని మండిపాటు. గుంటూరులో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం. చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే 16% క్రైమ్ రేట్ తగ్గుదల. ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఎన్జీఓ కళ్యాణ మండపంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మణ్ రావు ఆత్మీయ సమావేశం. ప్రజాబలంతోనే ఇంతవరకు గెలుస్తున్నామని లక్ష్మణ్ రావు వెల్లడి. ఈ రోజు నగరంలో వన్ మ్యాన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా పర్యటన. కలెక్టరేట్ ఎస్పీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆళ్లపాటి రాజా విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా నష్టపోయిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిటైర్డ్ ఉద్యోగులు గ్రాడ్యుయేట్ల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రితో పాటు నక్కా ఆనందబాబు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, ఆలపాటి రాజా, కనపర్తి శ్రీనివాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలు కోరారు. 6 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో అనేక మార్పులు వచ్చాయని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు పెమ్మసాని వివరించారు. ఇవన్నీ మీరు గెలిపించేది రాజాగారికి ప్రత్యేకంగా ఒక విజయం అయితే, ఒక తపన పడేటువంటి వ్యక్తికి మీ వెంట మేము ఉన్నామని నిరూపించబోయేటువంటిది రాబోయేటువంటి విజయం. కాబట్టి ఈ విధంగా మీరు అన్నీ ఒకసారి ఆలోచించి ఈరోజు చూస్తూ ఉన్నారు. మరి ప్రతి రోడ్డుకి గుంతలు పొడుస్తూ ఉన్నాం. అంటే ఉద్యోగస్తులు అంటే ఓకే, మీకు మంచి శాలరీలు వస్తాయి, మీరందరూ హ్యాపీగా ఉంటారు. అంతటితో ఆగిపోదు మీ జీవితం, మీ పిల్లల జీవితం, చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలంటే సమాజం సమగ్రాభివృద్ధి చెందాలి. దానికోసం తెలుగుదేశం పార్టీ, నేను కానీ అందరూ కూడా ఒక కృతనిశ్చయంతో ఉన్నాం. ఇక్కడ మొన్నే వచ్చి లైబ్రరీ చూశాను. ఆ లైబ్రరీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనేది సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ద్వారా వర్క్ చేస్తున్నాం. అవుతుందన్న నమ్మకం ఉంది. ఎంప్లాయీస్గా, రిటైర్డ్ ఎంప్లాయీస్గా మీరు అందించినటువంటి సేవలు కానీ, మీకున్న పరిచయాలు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మిత్రులు కానీ అందరినీ కూడా రేపు జరిగే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఒక చైతన్యవంతం చేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయానికి మీరందరూ కూడా నిలబడతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. గ్రాడ్యుయేట్స్కి, ఉపాధ్యాయులకి అవసరాలు ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా తెలిసి ఎప్పుడు కూడా వాడికి చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకోవడం మనందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందులో మీరందరూ కూడా ఎవరు చేయనటువంటి విధంగా ముందుకొచ్చి ఎస్టీ ఎస్సీ బీసీ ఉద్యోగస్తులందరూ కూడా, మైనార్టీ ఉద్యోగస్తులు ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు కోసం ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన ఇచ్చిన సేవలు విశేషమైనవి, ఎందరికో ఆదర్శప్రాయులు, స్ఫూర్తిదాయకులు. అలాంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్సీగా నిలబడడం మన అదృష్టం. కాబట్టి ఆయనకి మనందరి తోడ్పాటు ఎంతో అవసరం. మీ అందరి యొక్క ఆశీర్వాదం ఇంకా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మంచి ప్రభుత్వాన్ని మరింత మంచి ప్రభుత్వంగా మార్చే ఒక ప్రయత్నంలో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో విజయవంతంగా చేయాలి అని కోరుకుంటున్నాను. ఎంతోమందిని కలుస్తూ ఉన్నాను. రోజుకు ఒక 3,000 మంది నుంచి 4,000 మందిని కలవాలని చెప్పి పెట్టుకున్నాను. ఆ నేపథ్యంలోనే ఈరోజు మిమ్మల్ని అందరిని కూడా కలవటం జరిగింది. మీ అందరి ఆశీస్సులు, అభిమానం
ఈ మంచి ప్రభుత్వానికి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే గత ప్రభుత్వం యొక్క పరిస్థితి మనం చూసాం. ఎక్కడో కాదు, దళితులకి నేను మరో దళితుడిగా నేను నటించినటువంటి నట చక్రవర్తిని చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం అందరినీ మోసం చేశాడు. అన్ని వర్గాల్ని రాజు పేద సినిమా చూపించాడు. మీ అందరికీ తెలియదేమో, ఒక 50 ఏళ్ల క్రితం రాజు పేద సినిమా వచ్చింది, ఒకసారి చూడాలి మీ అందరూ. అందుట్లో ఏ రకంగా ప్రవర్తిస్తాడు పేదవాడి పట్ల రాజు అనేది దానికి ప్రత్యేకమైనటువంటి నిదర్శనం. మరలా రాజు పేద సినిమా చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. గుంటూరు జిల్లా క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ 2024 పోటీలు నగరంలో సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో జరిగాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. చిన్నప్పటి నుంచే క్రీడల పట్ల ఆసక్తిని తమ పిల్లల్లో పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. క్రీడల్లో రాణించే క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పించే రిజర్వేషన్ను సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు. గుంటూరు జిల్లా నుంచి పవర్ లిఫ్టింగ్లో ప్రతిభ కనబర్చిన అనేక మంది క్రీడాకారులు రైల్వే, పోలీస్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని నిర్వాహకులు విజయభాస్కర్ తెలిపారు. పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ బాయ్స్ అండ్ గర్ల్స్కి నిర్వర్తించడం జరుగుతుంది. అయితే దీనికి విజయ్ భాస్కర్ గారు డైరెక్టర్గా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ కూడా మన డిస్ట్రిక్ట్ మొత్తం, యావత్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా పవర్ లిఫ్టర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని స్టేట్ వైడ్కి పంపిస్తూ ఉన్నారు. మన గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది ఎంపిక అవుతూ ఉన్నారు. చాలా చక్కటి కార్యక్రమం. ఈరోజు స్పోర్ట్స్, అథ్లెటిక్స్ ఎంత ఇంపార్టెంటో అది ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేయాలి. మన డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది ఎంపికై స్టేట్ లెవెల్లో, అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు మెడల్స్ తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. వివిధ ఉద్యోగాల్లో ప్రిఫరెన్స్ ఉంది. ఈ గేమ్ ద్వారానే డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. పవర్ లిఫ్టింగ్ మా ఆంధ్రప్రదేశ్ నుంచి, జిల్లా నుంచి చాలామంది ప్లేయర్స్ ఇప్పటికే రైల్వేలో, పోస్టల్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ప్లేయర్స్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. పిల్లలకు కూడా ఈ చిన్న వయసు నుంచి వ్యాయామం అలవాటు చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా, చెడు వ్యసనాలకి దూరంగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ, గత ఏడాదితో పోలిస్తే 16% క్రైమ్ రేటు గుంటూరు జిల్లాలో తగ్గిందని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్, అడిషనల్ ఎస్పీలు సుప్రజ, రవికుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించామని అన్నారు. రోడ్లు యాక్సిడెంట్స్ 5% పెరిగాయని, తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్స్లో నగదును రికవరీ చేసి బాధితులకు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. 224 మందిని గంజాయి కేసుల్లో పట్టుకుని 12 మందిపై పీడీ యాక్ట్ పెట్టినట్లు ఎస్పీ వెల్లడించారు. గుంటూరు జిల్లాలో 3 డ్రోన్స్ ఉపయోగిస్తున్నామని, వచ్చే ఏడాది వీటి సంఖ్య 18కి పెంచనున్నామని అన్నారు. ఎస్పెషల్లీ గుంటూరులో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడ ఉండి మోసం పోయినా వాళ్ళు 1930 కాల్స్, వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఉందంటే వాళ్ళు 1930లో అడ్రస్ ఇక్కడ ఇస్తారు. కాబట్టి కాల్స్ ఎక్కువ ఉంటాయి యాక్చువల్లీ. కానీ నేరాలు జరిగినది ఎక్కడైనా జరగచ్చు. వాళ్ళు బ్యాంకు అన్ని, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్ని బెంగళూరులో జరుగుతాయి, హైదరాబాద్లో జరుగుతాయి. కానీ రికార్డ్ చేయడం అన్నది కూడా గుంటూరులో చేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఉంటాయి. సో కాబట్టి అడ్రస్ ఇస్తున్నప్పుడు మన గుంటూరు ఇస్తారు. కాబట్టి అది 1930 మనకి ఎక్కువ కాల్స్ ఉంటుంటాయి యాక్చువల్లీ. అది మెయిన్ ఇష్యూ. స్లైడ్లు ఇచ్చేస్తాము. ఇప్పుడు లాస్ట్ దీనికి ఈ టైం 4% తగ్గింది. అంటే లాస్ట్ టైం 58% కన్విక్షన్ వచ్చింది కోర్టు దీంట్లో, ఈ టైం 54% కన్విక్షన్ వచ్చింది. మళ్ళీ సేమ్ రీజన్స్. ఫస్ట్ 7 months అనేది మనం మాక్సిమం ఎలక్షన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంటాము కాబట్టి కొన్ని ఓవరాల్ తగ్గుంటుండొచ్చు. ఈ టైం ఖచ్చితంగా కన్విక్షన్ ఎక్కువ అవుతాయి. అండ్ మోర్ దాన్ దట్ మన కోర్ట్ మానిటరింగ్ సెల్ కూడా సెపరేట్ గా ఒక సిఏ గారిని పెట్టడం జరిగింది. కాబట్టి కమింగ్ ఇయర్ లో ఖచ్చితంగా కన్విక్షన్ ఇంకా పర్సంటేజ్ పెరుగుతాయి. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏక కమిషనర్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా ఈ రోజు నగరానికి రానున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. కమిషన్ సభ్యుడితో జిల్లా అధికారులతో సమావేశం అనంతరం షెడ్యూల్డ్ కుల సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు, అభిప్రాయాలు స్వీకరించే కార్యక్రమం ఉన్న కారణంగా పీజీఆర్ఎస్ను రద్దు చేసినట్లు తెలిపారు. మండల స్థాయిలో ఈ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. మాజీ భారత ప్రధాన మంత్రి ఆర్థిక మార్గదర్శి మన్మోహన్ సింగ్ సంస్కరణ సభ గుంటూరులో జరిగింది.
రామన్నపేట జనచైతన్య వేదిక కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, జనచైతన్య వేదిక రాష్ట అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పాల్గొని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. నేటి పరిస్థితిలో అవినీతి లేని ప్రధాని మన్మోహన్ సింగ్ అని చెప్పవచ్చని అన్నారు. పేద ప్రజల కోసం ఎన్నో చట్టాలు తెచ్చారని గుర్తు చేశారు. పేదల కడుపు నింపేందుకు ఉపాధి హామీ పథకం తెచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ జీఎస్టీ ఇన్స్పెక్టర్ సంకూరి జక్కరయ్య, వెంకయ్య చౌదరి, లింగంశెట్టి ఈశ్వరరావు, పి రామచంద్రరాజు, జలీల్ అహ్మద్, పఠాన్ అల్లాబక్షు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మోడీ గారి గవర్నమెంట్ 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల తర్వాత కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ ఈ పాలసీస్, ఎకనమిక్ పాలసీస్, ఈ అడ్వాంటేజెస్ పేదవాళ్ళకి అందరికీ కదా. పావర్టీ పెరిగింది కదా, పేదరికం పెరిగింది కదా. పేదరికం ఎంత అభివృద్ధి కనిపిస్తున్నా, ఎన్ని రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత డెవలప్మెంట్ కనిపిస్తున్నా పేదరికం అంతకంటే ఎక్కువ ఎందుకు కనిపిస్తా ఉంది దేశం? ఇన్ఈక్వాలిటీ ఎందుకు కనిపిస్తా ఉంది? మన్మోహన్ సింగ్ గారి టైంలో ఎందుకు ఇన్ఈక్వాలిటీ తక్కువ ఉంది? ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ ఎందుకు పెరిగింది? ఈ విషయాలను సమీక్షించుకోకపోతే ఆ యొక్క ఆర్థిక లబ్ధి దేశానికి జరుగుతుంది, దేశ భద్రతకు మంచిది కాదు అనేది కూడా మన్మోహన్ సింగ్ గారి నుంచి ఈ ప్రభుత్వాలు నేర్చుకోవాలనేది. జ్యోతి బస్ని ప్రధానం చేయాలని అనేక మంది కోరితే మేము పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉన్నప్పుడే ప్రధానమంత్రిగా ఉండగలుగుతాం. చిన్న చిన్న పాత్రలలో ప్రధానమంత్రిగా ఉండి ఎవరో శాసిస్తే మేము వాటిని అమలు చేసే వాళ్ళగా ఉండలేము అని ఆనాడు ఒక చారిత్రక తప్పేదంతో లెఫ్ట్ పార్టీస్ లెఫ్టే. అంటే మన్మోహన్ సింగ్ టైంలో భారతదేశం అమెరికా మధ్య జరిగిన అణు ఒప్పందం దేశ రక్షణకి, దేశ భద్రతకి, దేశంలో ఉన్న విద్యుత్ అవసరాలకి ఎంతో ఉపయోగపడింది. అది రుజువైంది. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన్ని సీఎస్ గా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్ను ప్రభుత్వం నియమించింది. ఆయన నవంబర్ 30 వరకు కొనసాగనున్నారు. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఆత్మీయ సమావేశం గుంటూరులో నిర్వహించారు. ఎన్జీఓ కళ్యాణ మండపంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపక, నిరుద్యోగ, అవుట్సోర్సింగ్, ప్రజా సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. ఎంతమంది తనకు పోటీగా వచ్చినా ప్రజాబలంతోనే ఇంతవరకు గెలుస్తూ వచ్చినట్లు వెల్లడించారు. శాసన మండలిలో అనేక సమస్యలపై పోరాటం చేశానని అన్నారు. మండల స్థాయి నుంచి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని ఓటర్లను ప్రభావితం చేయాలని కేడర్కు పిలుపునిచ్చారు. మార్చి 3వ వారంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగవచ్చని, అందరూ తప్పనిసరిగా తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్, సిఐటియు, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. అటువైపు రాజకీయ బలం ఉంది, ధన బలం ఉంది, కుల బలం ఉంది, ఎన్ని బలాలైన ఉండొచ్చు, మనకు ప్రజాబలం ఉండాలని సాధారణ ఎన్నికలకి ఈ ఎన్నికలకి తేడాలు గుర్తిస్తున్నారు. అనేక మంది నాకు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, స్పష్టంగా మిమ్మల్ని మేము బలపరుస్తామని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు. మనం అన్ని సంఘాలని మద్దతు అడుగుతున్నాం, అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు అడుగుతున్నాం. ఆల్రెడీ సిపిఐ నాయకులు కలిశారు, సిపిఎం నాయకులు కలిశారు, కాంగ్రెస్ నాయకులు కలిశారు, అనేక పార్టీల నాయకులు కలిశారు. మొన్న గెలిచిన మన పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తిని పరిచయం చేయడానికి లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళాం. లోకేష్ బాబు గారిని కూడా అడిగాను, సార్ నేను సిట్టింగ్ ఎమ్మెల్సీని, పీడీఎఫ్ ఎమ్మెల్సీని, నా గురించి మీకు తెలుసు, గత 2-3 ఏళ్ళుగా శాసనమండలి, ఆయన కూడా శాసనమండలి సభ్యులుగా ఉన్నారు లోకేష్ గారు, నన్ను బలపరచవచ్చు కదా వాస్తవంగా అడిగాను, మీకు చెబుతున్నాను, నన్ను బలపరచవచ్చు కదా అన్నారు. ఆయన ముందు ఒక క్షణం అర్థం కదా. తర్వాత మాకు శాసన మండలిలో సీట్లు కావాలి కదా, దానికి చాలా సీట్లు ఉన్నాయి కదా, ఈ సీట్ మాకు వదలొచ్చు కదా. మేము నిర్మాణాత్మక ప్రతిపక్షం అని చెప్పాం, మేము రాజకీయ ప్రతిపక్షం కాదు. పీడీఎఫ్ అనేది ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షం, అది కూడా మీకు తెలుసు, నన్ను బలపరచవచ్చు కదా. పెద్ద ఆయన దృష్టి తీసుకెళ్తా లేకపోతే ఆయన కూడా మంత్రులకి చెప్పడానికి మీకు చెప్తాం.
నూజివీడిలో గౌతులచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిన బీసీల ఐక్యతను చూసి ఓర్వలేని కులాధిపత్య శక్తులు ఆ కార్యక్రమంలో పాల్గొనటమే తప్పుగా ప్రచారం నిర్వహించారు. ఈ దుశ్చర్యకు ప్రక్షాళనగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గల గౌతులచ్చన్న విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని బీసీ ఆత్మగౌరవ పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘననివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైకే, కేసిన శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. బీసీల ఆత్మగౌరవం కాపాడుకోవాలని, బీసీల ఐక్యతని కాపాడుకోవాలని, సామాజిక న్యాయం రావాలని, బీసీల కులగణన జరగాలని, చట్టసభల్లో కూడా బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే బీసీల రక్షణ చట్టాన్ని కూడా తీసుకురావాలని, ఆ విధంగా ఆ డిమాండ్ కోసం అంతిమంగా సామాజిక న్యాయం, రాజ్యాధికారం కోసం సమైక్యత ఉద్యమంగా ఆత్మగౌరవ నూజివీడులో జరిగినటువంటి సంఘటన ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలో అందరూ కూడా చూసినటువంటి సంఘటన. ఆధిపత్య కులాల వారు సోషల్ మీడియాలో బీసీ యొక్క సంబంధించినటువంటి కులాలకి మనోభావాలు దెబ్బతినే విధంగా మరి లచ్చన్న గారిని తక్కువ చేసే విధంగా సోషల్ మీడియాలో మరి పెట్టినటువంటి పోస్టులు చూస్తే చాలా దురదృష్టకరమైన సంఘటన, చాలా బాధాకరమైనటువంటి అంశం. అది తీరని బీసీని అవమానపరిచే విధంగా వాళ్ళు పెట్టినటువంటి సోషల్ మీడియాలో చూసి బాధేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేమెవరన్నా నలుగురం కలుస్తున్నాం, నలుగురం చైతన్యం కల్పిస్తున్నాం అనగానే మీలో ఒక ఆందోళన ఎందుకు కలుగుతుంది అనడానికి చాలా స్పష్టంగా ఏంటంటే, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఈ రాష్ట్రంలో బీసీల ఎదుగుదల ఉండకూడదు అనేదే మీ ప్రధానమైన లక్ష్యంగా ప్రభుత్వాలు పాల్గొంటాయని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎన్ఎస్యుఐ ఇతర విద్యా సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాసర్జీ విమర్శించారు. పెండింగ్లో ఉన్న ఫీజులను చెల్లించకపోవడం వల్ల కళాశాలల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీనివల్ల స్టూడెంట్స్ తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని చెప్పారు. సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ డిసెంబర్ 30న విజయవాడలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పోరు దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పోరు దీక్షకు పిలుపునడం జరిగింది. ప్రధానంగా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు తన సొంత నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థులను సమీకరించి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న ఫీజు రిమెంబర్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసి ప్రతి ఒక్క బీటెక్లు, డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన విద్యార్థుల చేతుల్లో సర్టిఫికేట్లు అప్పచెప్పేటువంటి బాధ్యత నాదని చెప్పని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని సంబరాలు చేసుకుంటా ఉన్నారు, ట్విట్టర్లో పోస్టులు పెడతా ఉన్నారు తప్పించి విద్యార్థులకి న్యాయం జరగట్లేదు. అదేవిధంగా దాదాపు 4,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, విద్యార్థులు అడుగుతూ ఉంటే దాని మీద పొంతన సమాధానాలు లేకుండా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దీని మీద స్పష్టమైన హామీ ఇవ్వటం లేదు. కేవలం తన అధికారంతో విద్యార్థుల మీద కానివ్వండి, యువజన సంఘాల మీద కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు పోరాటాలని పోలీసుల ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకుంటున్నారు తప్పించి అదేదో విద్యార్థులకు మనం ఇవ్వాల్సిన బకాయిలు చెల్లిస్తే విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఇలా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. రేపు విజయవాడలో జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని ఉద్యమం చేపడతా ఉంది. విద్యార్థి లోకం, యువజనుల మొత్తం కూడా కదిలి విజయవాడలో జరిగే ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జంగాల చైతన్య, ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశం గుంటూరులో నిర్వహించారు. ఎస్టీలు ఎదుర్కొంటున్న అనేక అంశాలపై చర్చించడంతో పాటు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎస్టీల్లోకి ఇతరులు చేర్చటాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు సంఘ జాతీయ అధ్యక్షులు రమణ తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టాలను ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఎస్టీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మానాయక్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి మా గిరిజనుల్ని ప్రభుత్వాలు చిన్న చూపుగానే చూస్తాయి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. మరి ఈ విషయాన్ని మరి ప్రభుత్వం కూడా పరిశీలించి మాకు తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మా ఉద్యోగుల సంఘం తరపున. మరి మాకు రోస్టర్ పాయింట్స్లో కూడా అన్యాయాలు జరుగుతున్నాయి, అవి కూడా పరిశీలించాలి. తర్వాత మరి ఇప్పుడు అడిక్వసీ అనే పదం పెట్టేసి మా జీవోల్లో మా ప్రమోషన్స్ని మరి నేను ఉద్యోగంలో చేరి ఇప్పుడు 27 సంవత్సరాలు నేను టీచర్గా చేస్తున్నాను. మరి ఇప్పటి వరకు కూడా నాకు ఒక్క ప్రమోషన్ లేదు. మరి దేనికి ఎవరి యొక్క ఇదే అనుకోవాలి? మేము రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా అందేలాగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు కూడు గుడ్డ గూడు అనే సూత్రంతో, అదేవిధంగా వాళ్లకు ఆ పోడు భూములు బంజారా భూములు అని ఉన్నాయి, వాటికి సాగునీటి అందజేయటము, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ ఏర్పాటు చేయటము అనేవి చేయాలని మేము కోరుతున్నాము. వాటితో పాటు నేను కోరుకునేది ఏంటంటే తాగటానికి స్వచ్ఛమైన నీరు. అంటే చాలా వరకు గిరిజనులు కిడ్నీ ప్రాబ్లమ్స్తోనూ తర్వాత గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజెస్ అంటే ఉదరకోశ వ్యాధులతో వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు వన్ మ్యాన్ కమిషన్ పర్యటన రంజన్ మిశ్రా నేతృత్వంలోని బృందం ఏపీలోని షెడ్యూల్ కులాల యొక్క వర్గీకరణపై నిర్దిష్ట సిఫారసులు సూచించడానికి జిల్లా పర్యటన దృష్ట్యా, కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల దృష్ట్యా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేయడం జరిగింది. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించుకోవాల్సిందిగా ఎస్పీ కోరారు. ఆంధ్రప్రదేశ్ మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతి ప్రదానోత్సవం గుంటూరులో జరిగింది. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న మాస్టర్ ఛాంపియన్షిప్ పోటీలు రెండో రోజు కొనసాగాయి. ఈ పోటీల్లో విజేతలైన క్రీడాకారులకు డిప్యూటీ మేయర్ సజీలా మెడల్స్, ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు లాల్ వజీర్, డిప్యూటీ మేయర్ సజీలా మీడియాతో మాట్లాడారు. నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు ముఖ్యమని తెలిపారు. వయసుతో పని లేకుండా సుమారు 600 మంది క్రీడాకారులు వివిధ జిల్లాల నుంచి వచ్చి పోటీల్లో పాల్గొన్నారని వెల్లడించారు. వారిలో 250 మంది మెడల్స్ పొందారని వివరించారు. ప్రభుత్వం ఇలాంటి పోటీలను ప్రోత్సహించాలంటే కేవలం క్రీడా బడ్జెట్లో 10% కేటాయిస్తే చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో షౌకత్, క్రీడాకారులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ఇటు సమాజ సేవ చేస్తూ ఇటు ప్రతి ఒక్కటి అంటే వయసుకి సంబంధం లేకుండా ఎంతో బిజీ షెడ్యూల్లో మనమందరం బాగుండాలి అనే ఒక మంచి మనసుతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క స్పోర్ట్స్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏజ్కి సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి మరీ ముఖ్యంగా పెద్ద వయసున్న వాళ్ళు 50+ నుంచి ఇక్కడ ఇచ్చి ఎంతో యాక్టివ్గా గేమ్స్ ఆడటం చాలా సంతోషంగా ఉంది. నా చేతుల మీద ఇప్పుడు గిఫ్ట్స్ ఇచ్చిన నేనే ఆశ్చర్యపోతున్నాను. అంటే మన భారతదేశంలో ఈ యొక్క స్పోర్ట్స్ అనేది మనమందరం ఒక జీవిత స్వామి చేసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం కానివ్వండి, ఇటు స్ట్రెస్ కానివ్వండి, ఎన్నో బిజీ షెడ్యూల్తో మనమందరం ఉంటాము. కాబట్టి ఈ యొక్క స్పోర్ట్స్ మన బిజీ లైఫ్స్లో ఏర్పాటు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయంగా 2 రోజుల నుంచి జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా నిన్న మరి సుమారుగా 600 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. దీనిలో సుమారుగా 250 మందికి మెడల్స్ రావడం జరిగింది. దీనిలో సింహభాగంలో ఎక్కువ మంది మహిళలు, వీరందరూ కూడా హౌస్ వైఫ్స్. వీళ్ళంతా వాళ్ళలో సీనియర్ ఎక్కువ మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అలాగే పోలీసు వారు ఉన్నారు, అలాగే ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. అందరూ కూడా ఆరోగ్యం కోసం ఇక్కడికి వచ్చేసి వారి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసమే ఈ యొక్క పార్టిసిపేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ మనందరం చూస్తూ ఉన్నాం, ఆరోగ్యశ్రీ అనేటువంటిది ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. కానీ ఈ యొక్క క్రీడల వల్ల ఆరోగ్యశ్రీ అనే ఖర్చుని తగ్గించేదానికి అవకాశం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతూ ఉన్నాం, మీరు ఈ ఆరోగ్యశ్రీకి ఇచ్చే దాంట్లో 10% కనుక ఇచ్చి ఈ యొక్క క్రీడాకారుల్ని, అథ్లెటిక్స్ని మీరు కనుక పెంపొందించేసినట్లయితే మామూలు అమెచ్యూర్స్ లాగానే మేము కూడా చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. సంస్కార భారతి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో భారతీ మాత పూజా దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి.
గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన వివిధ పోటీలలో చిన్నారులు పాల్గొన్నారు. బాలికలు జాతీయ గీతాలకు నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ ప్రాంగణంలో డాక్టర్ జూపిటర్ ప్రసాద్ రావు దంపతుల ఆధ్వర్యంలో ఆదివారం లక్ష హనుమాన్ చాలీసా ఏకాసన పారాయణం జరిగింది. స్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరిగాయి. దాదాపు 3000 మంది భక్తుల మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ఏకాసనంపై లక్ష హనుమాన్ చాలీసా సామూహిక పారాయణాన్ని నిర్వహించారు. పాల్గొన్న భక్తులకు పూజా ద్రవ్యాలను ఉచితంగా అందజేశారు. రాత్రి మహానివేదన నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కమిషనర్ పులి శ్రీనివాసులు భాగ్యనగర్, పటాభిపురం, ద్వారకానగర్, గోరెంట్ల, షాప్ ఎంప్లాయీస్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు, ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులకు తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య పనుల పట్ల కార్మికులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విధుల్లో నిర్లక్ష్యం ఉండేవారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పొత్తూరివారితోట ప్రైమరీ స్కూల్ వద్ద వాసన్ ఐకేర్ వారు ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య కేంద్రాన్ని తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. బీసీ టీచర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను నిన్న ఆవిష్కరించారు. ఎక్స్ ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత మన్నవ సుబ్బారావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. రాబోయే నూతన సంవత్సరంలో టీచర్లకు పదోన్నతులు, బదిలీల వంటి అంశాలలో మంచి జరగాలని ఈ సందర్భంగా ఏఎస్ రామకృష్ణ, మన్నవ సుబ్బారావు ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షులు మరదాప చంద్రశేఖరరావు, ప్రధాన కార్యదర్శి నట్టవ హరగోపాల్, వ్యవస్థాపక అధ్యక్షులు ఏ శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు షేక్ అక్బర్, మస్తాన్ వలీ, ఏ అరుణ, భార్గవి, ఎన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్లో డైలీ యువర్ కమిషనర్ కార్యక్రమం ఈ రోజు ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు నిర్వహిస్తామని, అదేవిధంగా కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.